హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హోపినాథ్. ఈ మధ్య కాలంలో మనందరికీ తెలుసు ప్రభాస్ గారి మూవీ. అవును, ప్రభాస్ గారి మూవీ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. అదిగాక రీసెంట్గా రిలీజ్ అవ్వాల్సిన సినిమా గురించి కూడా అప్డేట్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. కానీ అంతకన్నా ముందు ఈ టాపిక్ని అయితే శ్రద్ధగా వినండి. ఎందుకంటే మనందరికీ తెలుసు ఆదిపురుష్ టీజర్ గురించి. ఆదిపురుష్ టీజర్ గురించి చాలా ట్రోల్స్ అయితే జరిగాయి. దాని గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంతకన్నా ముందు మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక అసలు టాపిక్లోకి వెళ్దాం. మనమందరం ఆదిపురుష్ టీజర్ని అయితే చూసింటాం. టీజర్ని చూసినప్పుడు అందరు కలిసి అబ్బా ఇది వేస్ట్ టీజర్ అంతా, విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అంతా చెత్తగా ఉంది, అది ఇది అంటే కొంతమంది ట్రోలర్స్ కూడా బాగా ఎక్కువయ్యారు. కొంతమంది ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అయ్యారు. కొంతమంది అయితే ఇంకా మన డైరెక్టర్ గారి మీద కూడా కొద్దిగా ఫైర్ అయ్యారు. అలాగే ఆ డైరెక్టర్ గారు మరియు ఆ టీం, ఆదిపురుష్ టీం ఏం చేసిందంటే మన టీజర్ని, అంటే ఎప్పుడో రిలీజ్ అయిన టీజర్ని కొత్తగా ట్రైబ్కా ఫిలిం అనే వెబ్సైట్లో ఈ టీజర్ని అయితే రిలీజ్ చేశారు. ఈ టీజర్ని చూసిన ప్రతి ఒక్కరు అసలు దానికంటే, అంటే అప్పుడు రిలీజ్ అయిన దానికంటే ఇప్పుడు ఇంకా బాగుందని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటున్నారు. ఎందుకంటే ఆ టీజర్లో ప్రతి ఒక్క షాట్ ఎలా ఉందంటే, షార్ట్ టు షార్ట్ చూసుకుంటే ఒక్కొక్కటి విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ అనేది ఈజీగా కొడుతుంది. అలాగే హనుమాన్ గారి క్యారెక్టర్ కానీ కొన్ని క్యారెక్టర్స్ ఏంటంటే సింపుల్గా అన్ని గ్రాఫిక్స్ డిజైనర్గా అయితే కనపడుతుంది. కానీ ఇప్పుడైతే ఈ వెబ్సైట్లో మాత్రం రిలీజ్ చేసిన ఈ వెబ్సైట్లో రిలీజ్ చేసిన ఈ టీజర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఈ టీజర్ని రిలీజ్ చేసిన తర్వాత అంతకుముందు అప్పుడు కంటే ఇప్పుడు రిలీజ్ చేసిన టీజర్ ఏదో అప్పుడే రిలీజ్ చేస్తే బాగుండని ప్రతి ఒక్కరు అంటున్నారు. కానీ ఇది అఫీషియల్గా ఈ సైట్లో మాత్రం మెన్షన్ చేయడం కారణంగా కొంతమంది తెలిసిన వాళ్ళు అయితే చూస్తున్నారు, కొంతమంది తెలియని వాళ్ళు అయితే చూసుకోవట్లేదు. అది చూడని వాళ్ళ కోసం కింద లింక్ డిస్క్రిప్షన్లో అయితే వేస్తాను. అలాగే చాలా చేంజెస్ అయితే చేశారు. కానీ నాకు మాత్రం ఒక్క చాట మాత్రం డిసప్పాయింట్ అనిపించింది. అది ఎక్కడంటే మన ప్రభాస్ గారు ఉన్నారు కదా, ప్రభాస్ గారు ఆకాశం వైపు బాణం ఎక్కువ పెట్టి ఉంటారు. ఆ సీన్లో ఆ గ్రాఫిక్స్ అనేది కొద్దిగా రియల్టిక్గా కనబడుతుంది. ఎందుకంటే ఆ వాటర్ అనేది డైరెక్ట్ అతని లెగ్ మీద పడేది, మొత్తం గ్రాఫిక్స్ డిజైన్ లాగా, అంటే పూర్తిగా గ్రాఫిక్స్ అనేది కనబడుతుంది. అదే సీను మీరు ఒకసారి RRR చూశారు కదా, RRRలో అదే సీన్ అంటే ఎన్టీఆర్ గారు కరెక్ట్గా అది నది కాడ నిలబడినప్పుడు కొండ మీద రాయి మీద కాలు పెట్టినప్పుడు నీరు వచ్చి తాగితే రియల్గా ఎట్టుంటుందో ఆ టైప్లో పెట్టారు. కానీ అదొక్కటే అక్కడ ఇక్కడ తేడా ఏంటంటే అక్కడ కొద్దిగా రియాలిటిక్గా వచ్చింది, ఇక్కడ రియాలిటిక్గా కానరాలేదు. సో ఫ్రెండ్స్, అంటే ఈ రియాలిటిక్ గురించి చాలా అయితే ఉంది. అసలు ఈ టీజర్ అయితే ఎక్సలెంట్గా అనిపించింది. కాకపోతే డిసప్పాయింట్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా అయితే ఈ టీజర్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు. కానీ ఈ వెబ్సైట్లో మాత్రం ఓన్లీ హిందీ మాత్రమే రిలీజ్ చేశారు. కొంతమంది అయితే చూడగలుగుతారు, కొంతమంది అయితే అర్థం చేసుకోగలుగుతారు. కానీ ఈ టీజర్ ఎలా ఉందో మీ అభిప్రాయంలో కామెంట్లో చెప్పండి. కానీ ఈ టీజర్ మాత్రం నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.